హాయ్ అండి. ఈరోజు నేను మా పాపకి నార్మల్ నీడిల్ తోటి మగ్గం వర్క్ కాలర్ ఎలా స్టిచ్ చేశానో మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి ఫస్ట్ మనం కాలర్ స్టిచ్ చేసుకోవాలి. ఈ కాలర్ ఎలా స్టిచ్ చేశాను, తర్వాత పఫ్ స్లీవ్స్ ఉంది కదా, అది కూడా నేను వీడియో పెట్టున్నానండి, సపరేట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఫస్ట్ మనం నెక్ ఫినిష్ అయిన తర్వాత ఇలా 4 బీడ్స్ లోపల నుంచి ఫస్ట్ నీడిల్ బయటికి తీసి నెక్ ఎడ్జ్ దగ్గర, తర్వాత 4 బీడ్స్ వేసి మళ్ళీ లోపలికి అలా స్టిచ్ చేసుకోవాలి. నేను నెక్స్ట్ ఎడ్జ్ కుట్టేటప్పుడు మీకు వీడియో చూపిస్తున్నాను, చూడండి ఎలా స్టిచ్ చేయాలనేసి. ఫస్ట్ రౌండ్ నెక్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనం ఇటు సైడ్ ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఇటు సైడ్ కూడా సేమ్ అలానే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు అలా ఎలా కట్ చేసానో చూద్దాము. లోపల నుంచి ఫస్ట్ నీడిల్ ఎడ్జ్లో నుంచి బయటికి తీసి తర్వాత 4 బీడ్స్ తీసుకోవాలి. నేను వచ్చేసి ఇక్కడ గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ 2 కట్ బీడ్స్, షుగర్ బీడ్స్ కాదు ఇవి, కట్ బీడ్స్ అని దొరుకుతాయి కదా, అవి యూస్ చేశాను. ఇలా తీసుకొని లోపలికి అలా తీసుకోవాలి నీడిలు. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఎడ్జ్లో నుంచి కరెక్ట్గా ఎడ్జ్లో నుంచే బయటికి తీయండి. ఎక్కువ ప్లేస్ వదిలి లోపలికి తీస్తే మళ్ళీ క్లాత్ కనిపిస్తూ ఫినిషింగ్ నీట్గా అనిపించదండి. నీట్గా మీరు ఎక్కడి నుంచి నీడిల్ తీసారో ప్రతిసారి నీడిల్ గుచ్చేటప్పుడు అలాగే గుచ్చితే మీకు ఇట్లా ఫినిషింగ్ కరెక్ట్గా ఆ కర్వ్స్, ఆ కార్నర్స్ అన్నీ క్లియర్గా 2 పక్కల ఒకేలాగా తెలుస్తాయండి. చూడండి ఇప్పుడు ఇది కంప్లీట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి లోపల డిజైన్ ఎలా చేద్దామో చూద్దాము. ఇది లీవ్స్ డిజైన్ ఇలా డ్రా చేసుకుని, దీనికి వచ్చేసి లీవ్స్కి నేను బ్లూ కలర్ షుగర్ బీడ్స్ తోటి ఫిల్ చేశాను. అంటే బ్లౌజ్లో ఉన్న కలర్ అదే కదా, ఇలా బ్లూ కలర్ షుగర్ బీడ్స్ స్టిచ్ చేసి అవుట్ సైడ్ సేమ్ మళ్ళీ ఈ గోల్డ్ కలర్ కట్ బీడ్స్ అవుట్లైన్ ఇచ్చానండి. తర్వాత ఇప్పుడు ఇక్కడ అక్కడక్కడ కుందన్స్, లెహెంగాలో ఉన్న కలర్ తోటి కుందన్స్ని గమ్ పెట్టి నెక్స్ట్ స్టిక్ చేస్తున్నాను. ఇలా గమ్ పెట్టి అన్నీ ఎక్కడెక్కడ కావాలో అక్కడక్కడ ఈ కర్వ్స్ ఉండే దగ్గర మాత్రం ఇలా చేస్తున్నాను. నేను ఇంకా బ్లౌజ్ ఫుల్ ఈ కుందన్స్ పెట్టి స్టిచ్ చేయాల్సి ఉంది, కానీ నాకు టైం లేక మీకు కాలర్ ఒకటే ఫినిష్ చేసేసి చూపిస్తున్నానండి. నాకు కుదరక ఇలా కుందన్స్ అన్నీ పెట్టేసుకోవాలి. ఇవి డ్రై అయిన తర్వాత మనం దీనికి చుట్టూ మనం జర్దోసి ఉంటుంది కదా, దాన్ని కుట్టుకుందాము. జర్దోసి వచ్చేసి జర్దోసి నీడిల్ అనేసి ఉంటుంది కదా, సన్నగా ఉంటుంది. అదైతేనే మీకు ఇప్పుడు నేను కుట్టుండే కట్ బీడ్స్ అయినా, షుగర్ బీడ్స్ అయినా, జర్దోసి అయినా అన్నీ దాంట్లో ఎక్కాలంటే మీకు సన్న నీడిల్, జర్దోసి నీడిల్ అని దొరుకుతుంది, అది తీసుకొచ్చుకోండి. ఇప్పుడు లోపల నుంచి దారం బయటికి లాగి తర్వాత జర్దోసి అనేది చూసుకోండి, కొలుచుకొని ఎంత పడుతుందో చూసుకొని జర్దోసిని తర్వాత ముక్కలాగా కట్ చేసి నేను చూపిస్తున్నట్టుగా పెట్టి చుట్టూ కుట్టుకోండి. ఇలా తిప్పి పట్టుకొని స్టిఫ్గా నీడిల్ లోపలికి పెట్టేశారంటే ఇంకా అలా ఉండిపోతుంది. నెక్స్ట్ అక్కడక్కడ టాకాల్లాగా తీసారంటే మీకు రౌండ్గా ఫిట్గా కూర్చుంటుందండి. మీకు క్లియర్గా కనిపించాలని కొంచెం స్లోగా చూపిస్తున్నట్టున్నాను, బోర్ కొడుతుందో ఏమో మరి కామెంట్ చేయండి. నాకైతే నెక్స్ట్ టైం నుంచి నేను ఇంకొంచెం ఫాస్ట్గా అయితే పెడతాను, అర్థం కాదు ఏమో అని చెప్పేసి ఇలా చూపిస్తున్నానండి. అందుకే నెక్స్ట్ నేను కొన్ని లీవ్స్ మన షుగర్ బీడ్ తోటి మళ్ళీ మధ్యలో ఫిల్ చేశాను. ఇంకా అవన్నీ ఇంత క్లియర్గా చూపించట్లేదు, లెంత్ అయిపోతుందేమో వీడియో అని చెప్పేసి ఇలా చుట్టూ అక్కడక్కడ నీడిల్తో వేసుకుంటే మనకి ఇంకా అసలు జర్దోసి అనేది కదలదండి. మీకు రియల్గా ఓవరాల్గా అంతా అయిపోయిన తర్వాత వీడియో మీరు చూపిస్తాను చూడండి, అసలు మనం నార్మల్ నీడిల్తో కుట్టామా అన్నట్టే ఉండదు, బయట మగ్గం వరకు షాప్లో చేయించుకున్నట్టే ఉంటుందండి. కాకపోతే కొంచెం స్లోగా వీడియో స్టార్టింగ్ నుంచి చూడండి, అర్థమవుతుంది మీకు. ఫస్ట్ నెక్ ఫినిష్ అయిన తర్వాత నేను ఇలా కుట్టాను చూడండి, ఇంత ఫినిషింగ్ నీట్గా కంప్లీట్ అయిపోయింది. స్టోన్ చుట్టూరు జర్దోసి వర్క్ అనేది, జర్దోసి వర్క్ వస్తేనే లుక్ బాగుంటుందండి ఎప్పుడైనా.
వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మధ్యలో చూస్తున్నారు కదా, ఇలా చిన్న లీవ్స్ మళ్ళీ వేసి ఒక సైడు షుగర్ బీడ్స్ తోటే చేశాను. ఒక సైడ్ వచ్చేసి గోల్డ్ కలర్ షుగర్ బీడ్స్, ఒక సైడ్ వచ్చేసి సిల్వర్ ఇలా వేశాను. ఇంత సింపుల్గానే చేశాను. లుక్ ఎలా ఉందో ఇప్పుడు చూడండి. మా పాప వేసుకునేది స్టార్టింగ్లో ఉంది. బాయ్.